డబ్బులు ఇస్తా, ప్రతి నెల దశమ డబ్బులు ఇస్తాను, అది ఇది చెప్పుకుంటూ ఉంటారు. కానీ దేవుడు ఏమన్నాడు, నా ఆజ్ఞల్ని నీ వాక్యానుసారంగా ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో, ఎవరైతే వాక్యాన్ని అనుసరిస్తారో వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యం వాళ్ళది. దేవుడి దగ్గర దేవుడు ఏంటంటే తలుపులు వేసిన తర్వాత అది రాకడవచ్చు, మనం వెళ్ళిపోయినా సరే ఏదైనా సరే మనం ఉన్నంత కాలం ఎలా జీవించాం అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఏంటి, నువ్వు ఎంత తలుపులు కొట్టినా ఇంకా మనకి ఒకసారి ఛాన్స్ అయిపోయిందంటే ఇంకా అయిపోయినట్టే. ఆయన మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరుగునని ఉత్తరము మీతో చెప్పును. అప్పుడు ఏమంటారు దేవుడు, మీరు ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలీదు. ఇప్పుడు బుద్ధి లేని కన్యాకులు కూడా నేను తెచ్చుకుంటాము అని చెప్పేసి అన్న ఏమన్నారు, క్లోజ్ చేసేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు పరలోకంలో కూడా అంతే, మన గురించి కూడా నువ్వేం చేసావు, నువ్వు ఎంత కానుకలు ఇచ్చినా, నువ్వు ఎంత చేసినా సరే నా వాక్యాన్ని అనుసరించావా, నువ్వు ఎంత చర్చిలకి నేను ప్రతిరోజు చర్చిలోనే ఉన్నాను, చర్చిలోనే పడుకున్నా, అది ఇది అని చెప్పేసి అంటూ ఉంటారు. కాబట్టి ఏంటంటే మన రక్షణ అనేది చాలా కాపాడుకోవాలి. ఎవరికి ఎవరు ఈ లోకంలో ఒక పాట ఉంది, మన జీవితం ఒక యాత్ర. మన జీవితం ఎలా ఉండాలి, ఒక యాత్రగా ఉండాలి. అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది, చాలా శ్రమలు వస్తాయి, చాలా ఇబ్బందులు వస్తాయి, అయినా సరే ఆ ఇబ్బందులు మనం తట్టుకోవాలి. ఒక యాత్రలాగా ఉంటుంది మన తపన. ఏముంది సోని, మన జీవితం ఒక యాత్ర, మన జీవితం ఒక పరీక్ష, అది గెలవడమే. అంటే ఇప్పుడు మన జీవితం ఒక పరీక్ష, అది గెలవడమే మన తపన ఉండాలి. మన తపన ఏముంటుంది, మన తపన ఏముంటుంది, డబ్బులు సంపాదించాలి, పిల్లల్ని పెళ్లిళ్ళు చేయాలి, పిల్లలకి ఎట్లాగైనా సరే 1,00,000 రూపాయలు కానుకేసి మా పిల్లల్ని పెళ్ళిళ్ళు చేసేసి దేవుణ్ణి దేవా దేవా ఈ నెలలో ఈ సంవత్సరంలో మా అమ్మాయి పెళ్ళి అయిపోవాలి. అది తపన, అది ఎక్కువైపోయింది. పిల్లలు ఫ్యూచరు, పిల్లలు చదువు, పిల్లలు పెళ్ళిళ్ళు, ఇల్లులు, కార్లు, అది అయిపోయింది. కానీ మన జీవితము ఒక యాత్ర. నీ ఒక యాత్ర అనే జీవితంలో నువ్వు ఎట్లాగా నడుస్తున్నావు, ఎవరి తీర్పు వాళ్ళు విడివిడిగా ఇస్తారు. నువ్వు ఎట్లా నడుస్తున్నావు, ఎలా చేసావు, ఎలా ఉన్నావు, అది గమ్యం ఎక్కడి దాకా చేరాలి, అంతం వరకు రక్షణ కాపాడుకుంటూ దేవుని మహిమపరిచేవారుగా ఉండాలన్నమాట. అందుకు మీరు నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటమే, నీవు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగుదురు. అప్పుడు దేవుడు ఏమన్నారంటే, వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు సువార్త చెప్పినప్పుడు దేవా మేము నీ పక్కనే కదా ఉన్నాము, నీ పక్కనే కదా మేము భోజనం చేసాము, మేము ఎవరో తెలియదు అంటున్నావేంటి అని చెప్పేసి అని అడుగుతున్నారు. అంతేకా వాక్యం అనుసరించకపోతే మన పరిస్థితి కూడా రేపు అంతే, నువ్వెవరో నాకు తెలీదు అంటారు దేవుడు. అప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరుగున